కొత్త ఆలోచనలు, కొత్త అడుగులు సరికొత్త విజయాలను చేరువ చేస్తాయి. రియాలిటీ రంగంలో నవ్యతకు చిరునామాగా నిలుస్తూ ట్రెండ్కు తగ్గ ప్రాజెక్టులతో మార్కెట్లో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది వాసవి సంస్థ. కస్టమర్ల ఆకాంక్షలు, కన్స్ట్రక్షన్లో లేటెస్ట్ ట్రెండ్స్, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్తో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం వాసవి స్పెషాలిటీ. అందుకే ప్రతి జనరేషన్ కస్టమర్లకు ఫేవరెట్ బ్రాండ్గా నిలుస్తూ వస్తోంది. ఒకవైపు ఆన్గోయింగ్ ప్రాజెక్టులను ప్రామిస్ చేసిన టైంకే కంప్లీట్ చేస్తూనే మరోవైపు కొత్త ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది వాసవి గ్రూప్. 2024లో కస్టమర్లను మరింత థ్రిల్ చేసేలా ప్రాజెక్టులు లాంచ్ చేయడానికి రెడీ అయింది. విల్లా ప్రాజెక్టులు, అపార్ట్మెంట్ ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి. వాసవి సంస్థ లేటెస్ట్ ప్రాజెక్ట్ గురించి వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులలో కస్టమర్ల ఆదరాభిమానాలు పెంచుకుంటూ వస్తోన్న సంస్థ వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్, సుపీరియర్ క్వాలిటీ, పర్ఫెక్ట్ టైమింగ్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ అందరికీ ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2024లో హైదరాబాద్లోని స్ట్రాటజికల్ లొకేషన్లో గ్రాండ్ ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేయబోతోంది. నాలుగు వైపుల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్నిటినీ కవర్ చేసేటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది వాసవి అని అందరూ ఘంటాపదంగా చెప్పగలరు. సార్, 2024లో కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేశారా? ఏ వైపు స్టార్ట్ చేశారు? 2024 ఈ ఇయర్ మేము ఒక 3 launches ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 2 విల్లా ప్రాజెక్ట్స్ టు బి లాంచ్డ్. ఒక విల్లా ప్రాజెక్ట్ వచ్చి వాసవి ఆవాస అని మనకు కొంపల్లి హైవే పైన వస్తుంది ఇది. అండ్ ఇంకో విల్లా ప్రాజెక్టు మా వాసవి గ్రూప్ తరఫున వాసవి ఫ్లోరా అని మేము చేపట్టాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో రాజేంద్ర నగర్లో వస్తుందండి. వీఆర్ కమింగ్ అప్ విత్ వన్ మోర్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ కాల్డ్ వాసవి అవని. దిస్ ఈజ్ జస్ట్ అడ్జాయినింగ్ టు ప్రగతి నగర్ లేక్ అన్నమాట. సిటీలో ప్రగతికి మారుపేరుగా నిలిచిన కొంపల్లిలో 7 ఎకరాల విస్తీర్ణంలో వాసవి ఆవాస ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. మోడర్న్ అండ్ క్లాసిక్ ఆర్కిటెక్చర్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఈ విల్లాలు ఉండబోతున్నాయి. వాసవి ఆవాస కొంపల్లి అండ్ దూలపల్లి హైవే పైన అక్కడ ఆల్మోస్ట్ 7 acres తోటి 65 విల్లాస్ రాబోతున్నాయి ఇక్కడ. సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ సెరీన్ అనమాట. అంటే మా గ్రూప్ లో ఎప్పుడు అపార్ట్మెంట్స్ చాలా మంది కస్టమర్స్ అడిగేవారు, విల్లాస్ ఏం లేవా మీకు అని. సో విల్లా ప్రాజెక్ట్ చేపట్టాం. దీనికి అన్ని పర్మిషన్స్ మాకు రావడం జరిగింది. రేరా కూడా మాకు పర్మిషన్ వచ్చింది. దీనికి వర్క్ ఆల్సో హ్యాస్ బీన్ స్టార్టెడ్. దిస్ 7 acres అంటే ఓన్లీ 60 houses ఉంటాయి దీంట్లో. వీఆర్ డూయింగ్ బొహేమియన్ ఆర్కిటెక్చర్ తో చేస్తున్నాం దీంట్లో. అండ్ ఇట్స్ గోయింగ్ టు కమ్ అవుట్ రియలీ వెరీ వెల్. అంటే వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దట్ పర్టిక్యులర్? దట్ ఇట్ లుక్స్ లైక్ అ సింప్లిసిటీ అండ్ క్లాసిక్ డిజైన్ అన్నమాట. అంటే వెరీ స్ట్రైట్ లైన్స్ అండ్ బొహేమియన్ ఇస్ ఆల్ అబౌట్ దట్ ఆర్కిటెక్చర్. సో ఆ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది పర్టికులర్ వెంచర్ కి. అండ్ విత్ క్లబ్ హౌస్ అండ్ ఓపెన్ ఏరియాస్, ప్లే ఏరియాస్తో పాటు ఈ విల్లాస్ అన్ని డిజైన్ చేయడం జరిగింది. Work is going on a very good pace and we are expecting to complete the villa project in another 2 years. So complete అయిపోతుంది ఇది. అండ్ బడ్జెట్ గురించి మీకు ఏదైనా చెప్పదలుచుకున్నారు సార్? మొన్న బడ్జెట్ రిలీజ్ అయింది. బడ్జెట్ లో మీరు చూస్తే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ప్రెజెంటేషన్ కాబట్టి ఎనీహౌ వీఆర్ గోయింగ్ ఫర్ న్యూ ఎలక్షన్స్. ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏం లేవు. అండ్ ఎలక్షన్స్ తర్వాత కూడా అంటే జూన్ జూలై తర్వాత కూడా ఆఫ్టర్ ద ఎలక్షన్ రిజల్ట్స్ ఆర్ నోటిఫైడ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత వీ కెన్ సీ వెరీ వెరీ గుడ్ పాజిటివ్ మూవ్ ఇన్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్ అండి. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ స్ట్రాటజిక్ టైమ్ టు మేక్ ఎనీ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ బికాస్ జూలై తర్వాత మళ్ళీ ప్రైజెస్ రైజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.